బీజేపీ కార్యాలయం నుండి బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వారు ఆగం కావద్దని నా యొక్క సూచన. ఇకపోతే కొత్తగా ఈ మన కర్నూలుకు సంబంధించిన ఒక మాజీ ప్రజాపతిథి రాయల్ తెలంగాణ అని కొత్తగా పెట్టిండు, స్టార్ట్ చేసిండు. రాయల్ తెలంగాణ కాదు, రాయల్ స్టాగ్ తెలంగాణ కాదు. లెట్ మీ టెల్ యూ వెరీ కేటగిరీ ఫ్రమ్ అవర్ పార్టీ. రాయల్ తెలంగాణ కాదు, రాయల్ స్టాగ్ తెలంగాణ కూడా కాదు. ఈ రాయల్ స్టాగ్ తెలంగాణ ఐడియా ఇచ్చింది కూడా నేను వెనుక నుంచి కేసీఆర్ గారి రాజకీయ పన్నాగంలో భాగమే. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. రాయలసీమలో కొంత అంతో ఇంతో ప్రజల నుంచి మన్నన పొందాలి. ఇదివరకే వారు వాగ్దానం చేశారు, కృష్ణా నీళ్ళు మొత్తం రాయలసీమకి ఇస్తానని, శ్రీశైలం మొత్తం వాళ్ళకే రాసిస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టిండని చెప్పి గతంలో రిజెక్టెడ్, 100% రిజెక్టెడ్ బై ద తెలంగాణ పీపుల్. ఈ రాయల్ తెలంగాణ ఐడియాని మళ్ళా వాళ్ళతో చెప్పించి వాళ్ళకు ఆశలు కల్పించి కొంత రాయలసీమలో ఓట్లు పొందాలనే ఒక రాజకీయ చదరంగంలో భాగంగా కేసీఆర్ గారు చేపిస్తున్నారని నా అనుమానం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన నిజంగా కేసీఆర్ గారు చేస్తే. ఎందుకంటే ఇప్పటివరకే తెలంగాణ తల్లిని మోసం చేశారు, ఇప్పుడు తెలుగు తల్లిని కూడా మోసం చేస్తారు. మీ యొక్క రాజకీయ అవసరాల కొరకు మళ్ళా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయొద్దని నా యొక్క సలహా. ఇంకో అంశం, ఈరోజు ఆత్మీయ సభలు, నిన్న కేటీఆర్ గారు ఏదో సభలు అన్నారు, లాస్ట్ వరకు ఉంటేనే సెల్ఫీ ఇస్తారు. చాలా విచిత్రం. అంటే జనం ఉండట్లేదు. అవి ఆత్మీయ సభలు కాదు, ఆత్మవంచన సభలు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎట్లాగో ఓట్లు వేయరు, బీఆర్ఎస్ కానీ నిర్ధారణకు వచ్చారు కాబట్టి కనీసం క్యాడర్ని కాపాడుకోవటానికి ఆత్మీయ సభలు పెట్టి వాళ్లకు బటరింగ్ చేస్తున్నారు. నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నా, మీరు 9 సంవత్సరాలు అయింది, మీరు పవర్ మొత్తం అనుభవిస్తున్నారు. ఉద్యమ టైం నుంచి కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, సర్వస్వం కోల్పోయినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. ఎప్పుడన్నా వాళ్ళని మందలిచ్చారా? ఈరోజు 2 నుంచి 3,000 డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. పోస్టులు వేయరు, పొలిటికల్ పోస్టులు ఇయ్యరు, స్టేట్ కమిటీ ఏర్పాటు చేయరు, మండల కమిటీ ఏర్పాటు చేయరు, నియోజకవర్గ కమిటీ ఏర్పాటు చేయరు. కనీసం రాజకీయాలు ఉన్నందుకు కనీసం చెప్పుకోవటానికి ఒక పోస్టు ఉన్నదని చెప్పుకోవటానికి కూడా వీలు లేకుండా కేవలం చక్రవర్తి సామంతరాజు మోడల్. ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ ఎమ్మెల్యే తప్పితే మామూలు రాజకీయ కార్యకర్తకు నాయకుడికి బీఆర్ఎస్లో ఏమన్నా గౌరవం ఉందా అని ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. అది ఆత్మీయ సభ కాదు, ఆత్మవంచన సభలు. ముగించే ముందు, ఈ మధ్య పదే పదే కేటీఆర్ గారు సవాలు విసురుతుండు. ఎస్, తెలంగాణ నెంబర్ 1, తెలంగాణతో ఎవరు పోటీ పడలేరు, మాకు టైం లేక బిజీగా ఉండి జవాబు ఇవ్వలేకపోయినాం. ఇవాళ ఓన్లీ 1 సింగిల్ పాయింట్ చెప్తా, వారు చర్చ కంటే మేము సిద్ధంగా ఉందాం. ఈరోజు అదే శాఖకు చెందినటువంటి ఐటీ ఎక్స్పోర్ట్ తీసుకుందాం. మీరందరూ ఏమనుకుంటారు, తెలంగాణ టాప్ ఐటీ ఎక్స్పోర్ట్స్లో అనుకుంటారు కదా. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఒక్కసారి వినండి. ఐటీ ఎక్స్పోర్ట్స్లో కర్ణాటక నెంబర్ 1 విత్ 4 lakh crores, 4 లక్షల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులతో కర్ణాటక నెంబర్ 1. దేశంలో దాదాపు 40% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ కర్ణాటక స్టేట్ నుంచి అవుతున్నాయి. గతంలో 2వ పొజిషన్లో ఉన్నటువంటి తెలంగాణ 3వ పొజిషన్కు పడిపోయింది. 2వ పొజిషన్లో మహారాష్ట్ర ఉన్నది. 2,37,000 కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులతోని
మహారాష్ట్ర రెండో ప్లేస్కి పోయింది. అది కూడా ఈ యొక్క టిఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో జరిగింది. సిగ్గుచేటు. నేను లెక్కలు ఇవ్వటానికి సిద్ధం. తెలంగాణ రాష్ట్రం మూడో స్టేజ్కు పడిపోయింది. తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం 1,80,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. అతి ఘోరంగా 10% వరకు పరిమితమైంది. ఇదివరకు రెండో ర్యాంకులో ఉండే తెలంగాణ మూడో ర్యాంకు పడిపోయింది. నిజమా కాదా? జవాబు చెప్పాలి. ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు. గోబెల్స్ లాగా మీరు చెప్పే ప్రతి అబద్ధాన్ని ప్రజలు నమ్మరు. ఇట్లా అనుకుంటే రైస్ ప్రొడక్షన్లో కానీ, ప్రాడీ రిక్రూట్మెంట్లో కానీ, మొత్తం భారతదేశంలో హైటు తక్కువ ఉండి, శారీరక దారుఢ్యం తక్కువ ఉండి, సన్నగా ఉండి, మాల్ నరిష్ ఆహారం సరిగ్గా లేకుండా స్టంటెడ్గా గ్రోత్గా ఉన్నటువంటి పిల్లల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 3 ర్యాంకులో ఉంది.